స్నేహితుడని చెప్పుకోవడానికి పేరు తప్ప అసలు అందులో స్నేహితునికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా లేవు. అంటే నమ్మిన వారే ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. అప్పట స్నేహం, కుయుక్తితో కలిగినటువంటి స్నేహం, కుట్రతో కూడిన స్నేహం. ఇక ఎలాగుందనంటే మనతో ఉంటూ మనకే ఏం చేస్తారో వెన్నుపోటు పొరిచే స్నేహం. నమ్మాను కదా అని అన్నీ చెప్పుకున్నా సరే కూడా ఉండి అన్నీ తెలుసుకుని మనల్నే నాశనం చేసే స్నేహం. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి మనుషుల మధ్య, స్నేహితుల మధ్య అటువంటి స్నేహాలతోటి కలిగి ఉన్నటువంటి పరిస్థితులు. అయితే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరిచేది కాదు. దేవుని యొక్క స్నేహం మనల్ని ఎప్పుడు విడిచేది కాదు. దేవుని ప్రేమించును, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు అనబడిన వాడు విడువకుండా ప్రేమిస్తాడు. నిజం లేకుండా అబద్ధంగా ఉండేవాడు మాత్రం అవసరాన్ని బట్టి ఉంటాడు, అవసరాలను బట్టి వస్తాడు, అవసరాన్ని బట్టి ఉంటాడు. వాడు అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేస్తాడు. అవసరాన్ని బట్టి మన దగ్గరికి వస్తాడు, అవసరం అయిపోయిన తర్వాత అందుకనే ఏమంటారంటే బెల్లం దగ్గరికి ఏమొస్తాయంట? బెల్లం దగ్గరికే సీమలు వస్తాయంట. వాక్యంలో కూడా ఉంది కదా ఆ మాట. 19:4 చదవండి. ధనము గల వారికి స్నేహితులు అధికంగా ఉంటారంట. ధనము గల వారికి మాత్రమే స్నేహితులు ఎదిగి ఉంటారు. వాళ్ళ దగ్గర ఏముంటాయంటే కాస్తంత. అందుకనే బెల్లం దగ్గరికి సీమలో అన్న మాట అర్థం అది. అంటే వారు దేన్ని ఆశించి వస్తున్నారు? స్నేహం. నీ దుఃఖంలో, నీకున్న బాధలో, నీకున్న సమస్యల్లో నీతో ఉండేటువంటి స్నేహితులు కావాలి. అంటే వాళ్ళు గబుక్కుని ఏమీ కూడా సహాయం చేయకపోయినా కానీ నిన్ను ఓదార్చడానికైనా, నిన్ను బలపరచడానికైనా, నిన్ను కృంగిపోయే వాటిలోంచి నిన్ను కాస్తంత ధైర్యపరచడానికైనటువంటి ఉండేటువంటి స్నేహం కావాలి. అంతే తప్ప ఇప్పుడున్న స్నేహం ఎలాగైపోయిందంటే నీతో కూడా ఉండి నీకే పంగనాలు పెట్టేసి వెళ్ళగా ఉన్నారు. నీతో ఉంటే చూడండి, ఇందులో చాలామంది మోసపోయిన వాళ్ళు లేరా? మీ స్నేహితుల ద్వారా, మీరు నమ్మిన వాళ్ళ ద్వారా మోసపోయిన వాళ్ళు లేరు ఇందులోని? మనతో ఉంటే, మనతో మాట్లాడుతూనే, మన మాటలు వింటూనే, మనతో సంచరిస్తూనే ఇలాగని చేసేటువంటి ఎలాంటి మనుషుల మధ్యన సంచారం చేస్తున్నాం మనం? ఎలాంటి మనుషుల మధ్య మనం సంచారం చేస్తున్నాం? అందుచేత మనుషులని ఏం చేద్దట? నమ్మద్దు. మనుషుల మీద మన నమ్మకం కాదు, ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకోవాలన్నాడు. అదనమాట. అందుకనే నీ శరీరమును చంపువానికి నువ్వు భయపడొద్దు, ఆత్మయు శరీరమును కలిపి చంపువానికే అదనమాట. అంటే చేత నువ్వు వేటి కోసం భయపడవలసిన పని లేదు. నువ్వు ఆ స్నేహం విషయంలో కానీ, లేకపోతే నా పరిస్థితి ఎలాగైపోయింది, నేను వాళ్ళని నమ్మాను ఎలాగైపోయింది, వాళ్ళకి నేను అన్నీ చెప్పుకున్నాను, నువ్వు ప్రభు విషయంలో నేను నమ్మకంగా నిలబడు, ప్రభు విషయంలో నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభుతో నువ్వు ఏకీభవించగలిగేటువంటి పరిస్థితులు ఉంటే ప్రభు నిన్ను ఏం చేయాలో, ఎలా చేయాలో అన్ని విషయాలు కూడా వాళ్ళు అనుభవించినటువంటి ఆ యొక్క బాధ ఎవరితో కూడా షేర్ చేసుకోలేక వాళ్ళే దిగమింగుకోలేక అలా ఉంటుంటారు. చాలా బాధలు ఉంటాయి. కానీ మన దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. అసలు ఏం చేయాలనంటే అసలు మానవులతో స్నేహం కాదు, మానవుల్ని ఆనందింప చేయాలని మాత్రం కాదు, దేవునితో స్నేహం చేస్తే దేవుడు మాట్లాడతాడు. నీ స్నేహితుడైనటువంటి వారితో నువ్వు ఎలా మాట్లాడతావో, ఉదయం లేచి వాళ్ళతో ఎలా కూర్చుని మాట్లాడుకుంటావో, రోజులో ఒక్కసారైనా వాళ్ళని ఎలా పలకరించుకుంటావో, రోజులో ఒక్కసారైనా వాళ్ళతో ఎలాగను కూర్చుని సంభాషించాలనుకుంటున్నావో, అంటే నీ విషయాలన్నీ వాళ్ళతో ఎలా చెప్పాలనుకుంటున్నావో, వీరితో స్నేహం కాదు నువ్వు చేయవలసింది. నువ్వు ప్రభుతో స్నేహం చేసి నువ్వు ప్రభుతో చెప్పుకోవాలి. నువ్వు ప్రభుతో స్నేహం చేసి ప్రభుతో మాట్లాడాలి. నువ్వు ప్రభుతో స్నేహం చేసి ప్రభుతో ఎక్కువ. అందుకనే నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన విడువక ఏం చేస్తాడు? ఇది మానేశారు, ఇది వదిలిపెట్టేశారు, ఇది పక్కన పెట్టేశారు, దీన్ని మొత్తానికి తోసేశారు. ఎవరితో ఎక్కువ స్నేహం చేసేవారుగా ఉన్నారంటే మనుషులతో మాత్రమే చేసేవారుగా ఉన్నారు. మనుషులతో మాత్రమే ఎక్కువగా చేశారు. అబ్రహాము ఎవరికి స్నేహితుడైపోయాడు? దేవునికి